ఇక రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు కర్నూలు ఎమ్మెల్యే మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హఫీజ్ ఖాన్. దివంగత నేత వైఎస్ఆర్ తర్వాత ప్రజల్లో ఇంతటి అభిమానాన్ని దక్కించుకున్న నేత కేవలం జగనే అన్నారు. కుట్రలు కుతంత్రాలకు కేరఫైన చంద్రబాబుకు ఈ ఎన్నికలతో రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ముస్లిం మైనారిటీలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కదిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామంటున్న హఫీజ్ ఖాన్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర హిందూపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలో సాగుతుంది. ఇవాళ కదిరిలో ఆ ముస్లిం సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాల దారి పొడవునా కూడా బస్సు యాత్రలో పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బస్సు యాత్రకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు. తమ సంపూర్ణమైనటువంటి సపోర్ట్ తెలియజేస్తామంటున్నారు. సో మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనార్టీ సెల్ ఆ స్టేట్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇంత ప్రేమ ఇంత అభిమానము రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఈ 40-50 సంవత్సరాల్లో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అభిమానం సంపాదించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదా అని చెప్పి నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా అడుగుతున్నాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇల్లులు ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 13,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా 7,000 కోట్ల రూపాయలు నాన్ డిపిటీ ద్వారా దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈరోజు ఓన్లీ ముస్లిం సామాజిక వర్గానికి మేలు చేయడానికి, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ వైద్యం కోసము, వాళ్ళ ఇల్లులు కట్టడానికి కోసము, మహిళా సాధికారత కోసము, వాళ్ళ ఆరోగ్యశ్రీ కోసము ఈరోజు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేదు. కాబట్టి ఆయనకు గుండెలో పెట్టుకోవడం జరిగింది. దాదాపు 3 లక్షల పైచిలకు పిల్లలు, మన ముస్లిం పిల్లలు ఈరోజు అమ్మఒడి ద్వారా స్కూల్స్లో చదువుకుంటున్నారు. ఈరోజు దాదాపు 2,20,000 పైచిలకు డిగ్రీలో చదువుకుంటున్నారు ముస్లిం పిల్లలు. 2,06,000 వరకు వసతి దీవెన తీసుకొని చదువుకుంటున్నారు. ఈరోజు మహిళలు చూసుకుంటే దాదాపు 4.5 లక్షల మహిళలకు ఈరోజు చేయూత ద్వారా మహిళా సాధికారత ముస్లిం సోదరిమణులకు అందుతుంది. ఇలా లక్షలాది మంది 1,30,000 మందికి పైచిలకు ఇళ్ల పట్టాలు అండ్ ఇల్లులు కట్టేయడం జరుగుతుంది. 4 ఎమ్మెల్యేస్ని ఇచ్చారు, 4 ఎమ్మెల్సీస్ ఇచ్చినారు. దాంట్లో ఒకరిని డిప్యూటీ సీఎం చేశారు, ఒకరి మండలికి వైస్ చైర్మన్ చేశారు. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా స్టార్ క్యాంపెయినర్గా తయారయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెనుకలా తిరగడానికి, కనపడడానికి, చూడడానికి, వినడానికి వేలాది లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఇదే అభిమానము చంద్రబాబు నాయుడు గారి షోస్లో చూసుకోండి, ఎక్కడైనా ఉందా అని చెప్పి మీకు తెలిసిపోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించడానికి మైనార్టీలంతా సిద్ధంగా ఉన్నారని హఫీజ్ ఖాన్ చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, కదిరి.